నమస్తే, వెల్కమ్ టు Prime9 హెల్త్. ఈరోజు దంత సమస్యలు, కారణాలు, జాగ్రత్తలు, అలాగే దంత ఆరోగ్యానికి సంబంధించి అసలు ఎటువంటి పద్ధతులు పాటించాలి వివరించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు ప్రవిత డెంటల్ స్టూడియో నుంచి డాక్టర్ ప్రసాద్ కొండా గారు. 20 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఆర్థోడెంటిక్స్ అండ్ డెంటోఫేషియల్ ఆర్థోపెడిక్స్, హబ్సిగూడ, హైదరాబాద్. సార్కి వెల్కమ్ చెప్పేద్దాం. నమస్తే సార్. నమస్తే. ముందుగా అసలు ఓరల్ హెల్త్ ఇంపార్టెన్స్ గురించి కొంచెం వివరంగా చెప్తారా? ఓరల్ హెల్త్ ఇంపార్టెన్స్ నా ప్రాక్టీస్ యాక్చువల్గా 2006లో ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటికీ పబ్లిక్లో చాలా అవేర్నెస్ పెరిగింది. బట్ స్టిల్ వీ వాంట్ మోర్ అవేర్నెస్ ఇన్ ద పబ్లిక్. సో ఒకటి ఏంటంటే మనకి ఓరల్ హెల్త్ ఎందుకు ఇంపార్టెన్స్ అన్నట్టుగా ఉంటే మా స్టడీస్ ప్రకారంగా సో విచ్ ఇస్ రిలేటెడ్ టు ఓవరాల్ హెల్త్. ఓకే. సో మనకి కిడ్నీస్ పైన కానీ హార్ట్ పైన కానీ సో ఇండైరెక్ట్గా మేబీ డయాబెటీస్ అయినా కానీ సో మీకు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ గమ్ డిసీజ్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, వాళ్ళకి హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మా స్టడీస్ ప్రకారంగా ఉన్నాయి. ఇఫ్ యూఆర్ మెయింటైనింగ్ గుడ్ ఓరల్ హెల్త్ సో నియర్లీ అబౌట్ 16% ఆఫ్ యువర్ స్ట్రోక్ కొన్ని తగ్గించవచ్చు అని చెప్పేసి. సో వీ కాల్ ఇట్ యాజ్ ఓరల్ క్యావిటీ యాజ్ ద గేట్వే ఫర్ యువర్ ఎంటైర్ హెల్త్. సో ఈ విధంగా తనకి ప్రతి ఒక్కరికి ఓరల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం చిన్నప్పటి నుంచి చూసుకున్నట్టయితే కనుక ఎవ్రీ 6 monthsకి డెంటల్ చెకప్ ఉండాలి అని చెప్పేసి మనం అందరూ స్కూల్లో కూడా చదువుకున్నాం. బట్ ఎంతమంది పాటిస్తున్నారు అది ఇంపార్టెంట్ చాలా. సో చిన్న పిల్లల నుంచి అది అవేర్నెస్ క్రియేట్ చేసుకుంటూ వస్తే ఎవ్రీ 6 monthsకి మనం డెంటల్ విజిట్ పెట్టుకున్నా కానీ సో చిన్న సమస్యలు అక్కడే సాల్వ్ చేయడానికి ఉంటుంది. అవి డీప్గా వెళ్ళకుండా రూట్ కెనాల్ వరకు వెళ్ళకుండా పళ్ళు తీసే పరిస్థితి వరకు రాకుండా ఉండడానికి మనం సేవ్ చేసుకోవచ్చు. సో వన్స్ ఇన్ 6 months అండ్ రెగ్యులర్ బ్రషింగ్ అండ్ ఫ్లాసింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఫ్లాసింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే కనుక బ్రషింగ్ చేయడం వల్ల మనకి ఏంటంటే పైన ఉన్న పళ్ళని వెనకాల ముందర పైన అంతా క్లీన్ చేసుకున్నాం. పళ్ళ మధ్యలో క్లీన్ అవ్వడానికి ఓన్లీ ద ప్రొసీజర్ ఈజ్ డెంటల్ ఫ్లాస్. డెంటల్ ఫ్లాస్ అనేది చిన్న థ్రెడ్ లాగా ఉంటుంది. అది క్లీన్ చేసుకుని మనం ఎవ్రీ 6 months చెకప్ పెట్టుకుంటే కనుక మ్యాక్సిమం హెల్త్ ఇష్యూస్ కానీ డెంటల్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ రియల్లీ వీ కెన్ అవాయిడ్ ఇట్. ఓకే, అంటే 6 monthsకి ఒకసారి ఖచ్చితంగా డెంటిస్ట్ని కలవాలి అంటారు. బై డిఫాల్ట్ వీ నీడ్ టు హ్యావ్ వన్స్ ఇన్ 6 months. 6 monthsకి మన టైం లేదని చెప్పేసి చాలా మంది నా దగ్గర పేషెంట్స్ వస్తుంటారు, సార్ బిజీగా ఉన్నామని చెప్పేసి. ఒక్క 10 నిమిషాలు 6 monthsకి డెంటిస్ట్కి ఇవ్వలేనంత బిజీగా అయితే ఎవరు ఉండరని నేను అనుకోను. ఓకే, అసలు ఒక ఫస్ట్ చెకప్ అనేది ఎప్పుడు జరగాలంటారు? ఫస్ట్ చెకప్ అనేది యాజ్ సచ్గా ఉండాల్సింది ఏంటంటే ఎలాంగ్ విత్ ద పీడియాట్రిషియన్ బేబీ డెలివరీ అప్పటి నుంచి ఉండాలి. సో టీత్ రాకుండా ఉండడాన్ని మనం ఏమంటామంటే గమ్ ప్యాడ్స్ అంటాం. గమ్ ప్యాడ్స్ అంటే మీకు చిన్నగా లైక్ నోట్లో ఉంటాయి, పళ్ళు రాకుండా ఉంటాయి చూసే చిగుర్లని, వాటిని గమ్ ప్యాడ్స్ అంటారు. అవి ఏ పొజిషన్లో ఉన్నాయి చెక్ చేసేది ఓన్లీ ఏ డెంటిస్ట్ కెన్ చెక్. ఓకే. సో వాళ్ళు అవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే వాళ్ళు పాలు తాగడము, మదర్ దగ్గర పాలు తాగడము, ఆ రిలేషన్షిప్ కరెక్ట్గా ఉంటే సకింగ్ కూడా ఈజీగా అవుతుంది అనమాట. సో నౌడేస్ వీఆర్ నాట్ ఎట్ ఆల్ ఫాలోయింగ్ ఎనీథింగ్ ఇన్ అవర్ కంట్రీ ఆర్ ఈవెన్ అబ్రాడ్లో కూడా ఫాలో అవ్వరు. సో డెంటల్ చెకప్ అనేది మనకు యాక్చువల్గా రైట్ ఫ్రమ్ ద బర్త్ నుంచి ఉండాలి. ఫస్ట్ డెంటల్ విజిట్ మేబీ ఎప్పుడు కావాలి టు బి పర్టికులర్ అంటే ఫస్ట్ టూత్ వచ్చినప్పుడు, పన్ను వచ్చినప్పుడు కావాలి. టు అన్ ఆర్థోడాంటిస్ట్ 7 years ఆఫ్ ఏజ్ నుంచి ఉండాలి. ఆర్థోడాంటిస్ట్ అంటే బ్రేసెస్ స్పెషలిస్ట్ కానీ అలైనర్ స్పెషలిస్ట్ కానీ అంటారు, వాళ్ళ దగ్గర మాత్రం 7 years నుంచి ఉండాలి. ఇన్ కేస్ పళ్ళు రాకపోతే కరెక్ట్గా ఏ నెలలో రావాలి అంటారు? ఏ నెల వరకు నార్మల్గా చూడాలి అంటే ఏ నెలలో అది ప్రాబ్లంగా చూసి డెంటిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి? 6 months నుంచి స్టార్ట్ అవుతుంది. సో అది రావడం స్టార్ట్ అవుతుంది. కొంతమందికి ఏంటంటే వీ కాల్ ఇట్ యాజ్ మైల్ స్టోన్స్ అంటారు. కొంతమంది డిలే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పిల్లల్లో చూసుంటే కనుక క్రాలింగ్ డిలే అవుతుంది, నడవడం డిలే అవుతుంది, మాటలు డిలే అవుతుంది. అట్లాంటి వాటిల్లో టీతింగ్ కూడా డిలే అవుతుంది. సో అలాంటి వచ్చినప్పుడు మనం ఒక డెంటిస్ట్ని కలిసి వెదర్ ద పళ్ళు లోపల ఉన్నాయా లేకపోతే బయట రావట్లేదా, చిగుర్లు గట్టిగా ఉండిపోయినా కానీ బయట రాకుండా ఉన్నాయా, ఇవన్నీ అసెస్ చేయడానికి ఒక డెంటిస్ట్ హెల్ప్ తీసుకోవాల్సిందే. ఓకే, అసలు పిల్లల్లో వచ్చే దంత సమస్యలు కానీ నోటి సమస్యలు కానీ ఎలా ఉంటాయంటారు? సో పిల్లల్లో వచ్చేది ఏంటంటే కొంచెం మనకు మేజర్గా మెయిన్ చూసిన మా ఎక్స్పీరియన్స్లో ఏంటంటే నర్సింగ్ బాటిల్ కేరీస్ అంటారు. నర్సింగ్ బాటిల్ కేరీస్ అంటే టు బి ఫ్రాంక్ ఇవాళ రేపు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ పెట్టేసుకొని పిల్లల్ని కొంచెం నెగ్లెక్ట్ చేయడం అయ్యింది అది. సో మేబీ ఆయిల్ మీద డిపెండ్ అవ్వడమో, పెద్దవాళ్ళ మీద డిపెండ్ అవ్వడం, వాళ్ళు ఏడుస్తున్నారని చెప్పేసి పాల బాటిల్ పెట్టేయడమో, లేకపోతే నైట్ టైం పాల బాటిల్ పెట్టేసి వాళ్ళు వదిలేయడం అట్లా ఉండడం వల్ల సో కొన్ని పళ్ళు పుచ్చిపోతుంటాయి. సో మోస్ట్ ఆఫ్ ది పబ్లిక్ ఏంటంటారంటే పాలపల్లె కదా, పోయేటివే కదా, మళ్ళీ వస్తాయి కదా అని చెప్పేసి అంటారు. అది తప్పు యాక్చువల్గా. సో మీకు ఏంటంటే పాలపళ్ళు పుచ్చిపోయినా కానీ వాటిని మనము రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసో లేదా సిమెంట్ నింపేసో కాపాడాలి. అలా చేయని పక్షంలో ఏమవుతుందంటే మా కింద ఉన్న పళ్ళు ఏవైతే పర్మనెంట్ టూత్ ఏవైతే వస్తుంటాయో వాటికి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనం కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది, మనం ఇంకా కాపాడలేము అనే స్థితికి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఆ పాలపన్ను తీసేసి పర్మనెంట్ టూత్ వచ్చేది డిలే ఉంటే కనుక విల్ గివ్ సమ్ అప్లయన్స్ కాల్డ్ యాజ్ స్పేస్ మెయింటైనర్.
వచ్చేదానికి కరెక్ట్ స్పేస్ ఉండడానికి మనం కాపాడుకుంటూ ఉండాలి. సో వీ నెవర్ నెగ్లెక్ట్ ఎనీ డెంటిషన్ రైట్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్ ఆల్సో. సో పెద్దవాళ్ళకైతే 6 monthsకి ఒకసారి నేను చెప్తాను, చిన్న పిల్లలకైతే ఎవ్రీ 3 monthsకి ఒకసారి టిల్ ద ఏజ్ ఆఫ్ 12 years ఓకే. చేసుకుంటే మనకు వెరీ గుడ్ యాక్చువల్లీ. వీ కెన్ మెయింటైన్ ద ఓరల్ హెల్త్. ఇందాక మీరు అన్నారు బ్రషింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. అసలు బ్రషింగ్ పద్ధతి ఎలా ఉండాలంటారు? బ్రషింగ్ పద్ధతి సింపుల్గా చెప్పాలి అంటే సర్క్యులర్ మోషన్స్ చేయాలి. చాలా మంది ఏంటంటే బాగా గట్టిగా చేస్తే మాత్రం బాగా పళ్ళు ఇదైపోతాయని చెప్పేసి అంటుంటారు, అది తప్పు. వీ కెన్ యూజ్ ఇట్ యాజ్ అ సాఫ్ట్ మీడియం బ్రషెస్ వాడుకోవాలి. డిపెండింగ్ ఆన్ ద కండిషన్ మేము సజెస్ట్ చేస్తాం, ఎక్స్ట్రా సాఫ్ట్ బ్రష్ కూడా చేస్తాం, సజెస్ట్ చేస్తాం. సో ప్రతి ఒక్కరికి ఒక బ్రష్, ప్రతి ఒక్కరికి ఒక పేస్ట్ అని చెప్పేసి వీ డోంట్. సో చిన్నపిల్లలకి ఏంటంటే 12 years వరకు ఉన్న వాళ్ళకి వీ హ్యావ్ పీడియాట్రిక్ టూత్ పేస్ట్ ఉంటాయి, అవి వాడుకోవాలి. కొంచెం సెన్సిటివ్ ఉన్న వాళ్ళు ఉంటారు, సెన్సిటివ్లో కూడా ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఆర్ దేర్. సో జనరల్గా పబ్లిక్ ఏం చేస్తారంటే డాక్టర్ దగ్గర రాకుండా మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి పళ్ళు లాగుతున్నాయి టూత్ పేస్ట్ ఇవ్వండి వాళ్ళు ఇచ్చేస్తున్నారు. డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు. డయాబెటిక్ పేషెంట్స్ అంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎస్ సెలైవరీ గ్లూకోజ్ అని ఉంటుంది. సో ఆ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిస్తే కనుక బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గుతాయని కూడా మాకు స్టడీస్ ఉన్నాయి. సో వాళ్ళకి సపరేట్ టూత్ పేస్ట్ ఉంటుంది. సో బ్రషింగ్ టెక్నిక్ అనేది మనకి ఏంటంటే సర్క్యులర్ మోషన్లో చేసుకుంటూ ఉంటే ఒకటి మంచిది. సెకండ్ థింగ్ ఈజ్ గమ్ మసాజ్, అదొకటి చేయాలి. థర్డ్ థింగ్ ఏంటంటే 2 minutes బ్రషింగ్ ఈజ్ ఇంపార్టెంట్, అదొకటి. సో ప్రతి ఒక్కరు ఏంటంటే మనం మిర్రర్ ముందర చూసుకుంటూ బ్రష్ చేసుకుంటే మంచిది. సో మనం అటు చూసుకుంటూ ఇటు చూసుకుంటూ చేసుకుంటే అది కాన్సన్ట్రేట్ చేయలేము ఎటు చేస్తున్నామని చెప్పేసి ఒకటి. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ నైట్ బ్రషింగ్. మనం రాత్రి భోజనం చేసిన తర్వాత 1/2 hour గ్యాప్ ఇచ్చేసి బ్రష్ చేయడం ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. ఎందుకంటే ఒకటి ఏంటంటే మనం మార్నింగ్ నుంచి మనం మాట్లాడతాము, తింటాము, తాగుతాము, అక్కడెక్కడ పళ్ళ మధ్యలో అంతా స్ట్రక్ అయిపోతుంటుంది. సో అది క్లీన్ చేసి మనం పడుకుంటే కనుక 90% ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు నైట్ బ్రషింగ్తోనే. ఓకే. అలాగే ఇప్పుడు పేస్ట్ కొనేటప్పుడు ఇందాక మీరు అన్నారు మెడికల్ షాప్కి వెళ్ళి ప్రాబ్లం చెప్పి తీసుకుంటున్నారని. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కూడా ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్ళి కనిపిస్తే ఏదంటే అది మాక్సిమం తీసుకుంటారు. అసలు పర్టికులర్గా పేస్ట్ సెలెక్షన్లో ఏమైనా చూడాల్సిన అంశాలు ఉంటాయి? పేస్ట్ సెలెక్షన్ అంటే మనం డిఫరెంట్ రీజన్ వైజ్ ఒకటి చూసుకోవాలి. ఒకటి ఏంటంటే ఫ్లోరిడేటెడ్ ఏరియా, నాన్ ఫ్లోరిడేటెడ్ ఏరియా అని చెప్పేసి ఉంటుంది. సో ఫ్లోరిడేటెడ్ ఏరియాలో ఉండి ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ వాడుతుంటే కనుక పళ్ళు ఇంకా డ్యామేజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నల్గొండ, మహబూబ్నగర్, వరంగల్ డిస్ట్రిక్ట్స్లో ఫ్లోరిడేటెడ్ వాటర్ ఉన్నాయి. సో నాన్ ఫ్లోరిడేటెడ్ టూత్ పేస్ట్ అని వాడాలి. మీకు ఇంకోటి చెప్పాను, చిన్నపిల్లలకి ఒక లాగా ఉంటుంది సెన్సిటివ్ టూత్ పేస్ట్, అక్యూట్ సెన్సిటివిటీ ఉన్న వాళ్ళకి ఒక లాగా ఉంటుంది. ఐ డోంట్ వాంట్ రివీల్ ద కంపెనీ నేమ్స్. అట్లా మాకు నెంబర్ ఆఫ్ టూత్ పేస్ట్లు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఒకటే సూట్ అవుతుందని నేను చెప్పను. కానీ ఇప్పుడు పేస్ట్లను చూస్తే అది కమర్షియలా ఏంటి నాకు తెలియదు, ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నారు. ఇవి ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏ ఇంగ్రీడియంట్స్ అంటున్నారు? అంటే సాల్ట్ ఉన్నదని అంటున్నారు, లేకపోతే లవంగం ఉన్నదంటున్నారు, మెంథాల్ అంటున్నారు, ఇలాగా. వాళ్ళన్నీ ఏంటంటే టు బి ఫ్రాంక్ వాళ్ళంతా కంపెనీ బేస్డ్, కమర్షియల్గా ఆలోచించే వాళ్ళే. సో దే వాంట్ ఫర్ ఎగ్జాంపుల్ 20% పీపుల్ ఒక సాల్ట్ టూత్పేస్ట్కి అలవాటు అయ్యారు అంటే సాల్ట్ బేస్డ్ బ్రషింగ్ చేసే అలవాటు అయ్యారు అనుకోండి, వాళ్ళు సాటిస్ఫై చేయాలి. మీరు ఇప్పుడు ఏన్షియంట్ రీజన్లో చూసుకుంటే కనుక కొంతమంది బొగ్గుతో తొమ్మేవాళ్ళని చెప్పేసి అన్నారు, కొంత ఉప్పుతో కడుక్కునే వాళ్ళు అన్నారు. అట్లాంటి వాళ్ళని ఎలా సాటిస్ఫై చేయాలి అని చెప్పేసి అట్లాంటివన్నీ మార్కెట్లో తీసుకొచ్చారు. బట్ దోస్ ఆర్ హాల్ మనకి ఏంటంటే అబ్రేజివ్ పార్టికల్స్ ఉంటాయి, రఫ్నెస్ ఉంటుంది, అది ఇంపార్టెంట్ చాలా. సో అది ఎంతవరకు ఉంది ఆ పేస్ట్లో అని చెప్పేసి చూసుకోవాలి. దాన్ని బట్టి డెంటిస్ట్ని కన్సల్ట్ చేసి దే కెన్ యూజ్ ఇట్. ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్, అవి బ్యాడ్ అని చెప్పను. డెంటిస్ట్ రికమెండ్ చేస్తే దే కెన్ హ్యావ్ ఇట్, యూజ్ ఇట్. ఓకే. అలాగే మనం క్యావిటీస్ గురించి ఎక్కువగా వింటూ ఉంటాం. అసలు టూత్ క్యావిటీ అంటే ఏంటి? టూత్ క్యావిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు షుగరీ ఫుడ్స్ కానీ నాన్ షుగర్ ఫుడ్స్ కానీ తినేసి, నేను నైట్ బ్రషింగ్ గురించి చెప్పాను ఇంతకుముందు, బ్రష్ చేసుకోకుండా అట్లా వదిలేసామనుకోండి, సో పళ్ళ మీద మీకు స్టక్ అయిపోయి ఉంటుంది. సో అప్పుడు ఆ బ్యాక్టీరియా ఏంటంటే దాన్ని యాక్ట్ చేస్తూ ఉంటుంది, కెమికల్ రిలీజ్ చేసి టూత్ని డ్యామేజ్ చేస్తుంది. ఆ డ్యామేజ్ ఏంటంటే టూత్ విల్ హ్యావ్ ఇన్ 3 different లేయర్స్. ఒకటి ఏంటంటే పైన కంప్లీట్ ప్రొటెక్టివ్ లేయర్ అని ఎనామిల్ అంటాము, సెకండ్ ఏమో డెంటిన్, థర్డ్ ఏమో పల్ప్ టిష్యూ అని చెప్పేసి. ఫస్ట్ ఇనిషియల్ డ్యామేజ్ అయ్యేది ఎప్పుడవుతుందంటే ఎనామిల్ని డ్యామేజ్ చేస్తుంది అది. అక్కడ మీకు బ్లాక్ స్పాట్ అవ్వడమో చూడడమో ఉంటుంది. సో మీకు 6 monthsకి ఒకసారి చెకప్ ఎందుకు అన్నానంటే ఈ డ్యామేజ్ 6 to 8 months టైంలో అంత మేజర్గా అవ్వదు మనకి. సో అంతవరకు డ్యామేజ్ అయినప్పుడు ఏం చేస్తారు డెంటిస్ట్ అంటే ఆ బ్లాక్ క్యావిటీ ఏదైతే ఉందో తీసేసి ఫిల్అప్ చేసుకోవచ్చు. సెకండ్ లేయర్కి వెళ్ళినప్పుడు మీకు ఏంటంటే డెంటిన్ లేయర్ వరకు వెళ్తుంది, అక్కడ మీకు సెన్సిటివ్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. సో ఇలా 6 monthsకి ఒకసారి చెకప్ చేసుకుంటే కనుక అవి చిన్న చిన్న ఇష్యూస్ అన్ని రెక్టిఫై చేసుకోవడానికి అవుతుంది, మేజర్ డ్యామేజ్ కాకుండా. ఓకే. మరో ప్రధాన సమస్య చిగుళ్ళ సమస్యతో బాధపడుతూ ఉంటారు, రక్తం వస్తూ ఉంటుంది. అసలు ఇది ఎందుకు అంటారు? సో మనకేంటంటే మీకు ఇప్పుడు చెప్పాను, ఎప్పుడు ఎవరైనా మీరైనా నేనైనా బ్రష్ చేసిన తర్వాత ఒక వితిన్ ½ an hour టైంలో సో ఒక ట్రాన్స్పరెంట్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. సో అది మీకు కనపడదు, నాకు కనపడదు, స్లైట్లీ స్లైమీ అండ్ స్టిక్కీ. సో దాని తర్వాత మనకి ఏమవుతుందంటే సెలైవల్ ఉన్న మనకు కాల్షియం కానీ మినరల్స్ కానీ అన్ని మీ టూత్ మీద స్టక్ అవుతుంటాయి. ఇంప్రాపర్ బ్రషింగ్ చేయడం వల్ల మనకు ఎగ్జాంపుల్ అక్కడ బ్రష్
కరెక్ట్గా వెళ్ళలేదు అనుకోండి, ఆ ప్రాపర్ ఏరియా క్లీన్ అవ్వదు మనకు. ఓకే. క్లీన్ అవ్వకపోవడం వల్ల గ్రాడ్యువల్ ఒక పీరియడ్ ఆఫ్ టైం సో క్యాల్కులస్ అని ఫామ్ అవుతుంది. ప్లస్ లేమన్ టర్మ్లో టార్టర్ అంటాం మనం. అది ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే గమ్స్కి టీత్ మధ్య చిన్న గ్యాప్ ఉంటుంది, జింజైవల్ సల్కస్ అని చెప్పేసి. ఓకే. ఆ ఏరియాలో కూడా మనకు బ్రషింగ్ వల్ల క్లీన్ అవ్వాలి. క్లీన్ అవ్వకపోవడం వల్ల ఇక్కడ అంతా పేరుకుపోవడం వల్ల మనకేమవుతుందంటే గమ్స్ మీకు డిస్టర్బ్ అయిపోతాయి. గమ్స్ ఇన్ఫ్లేమ్డ్ అంటే మనకు రెడ్గా అవ్వడం అట్లా అవుతుంది. ఇంకా ఫర్దర్గా డ్యామేజ్ అవుతూ ఉంటాయి అన్నమాట అట్లా. ఓకే. అలాగే కొంతమందిలో పళ్ళు చూస్తే చాలా పచ్చగా ఉండటం, కలర్ చేంజింగ్ ఉంటూ ఉంటుంది, లేదా గారపట్టి ఉంటాయి బాగా. ఇది ఎందుకంటారు? అదే మీకు చెప్పాను కదా, గారపడడం అంటే ఇంప్రాపర్ బ్రషింగ్ అండ్ మెయింటెనెన్స్ వల్ల. అది వాళ్ళకి ఎంత కడిగినా మనకు పోదు. అది దట్స్ రిక్వైర్స్ ప్రొఫెషనల్ క్లీనింగ్. ఓకే. ఇంకొకటి ఎల్లోయిష్నెస్ అనేది మీకు స్టెయిన్స్ వల్ల అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది కాఫీ టీలు ఎక్కువ తాగడం వల్ల అవుతుంది. కొన్ని స్టెయిన్స్ అంటే ఇంటర్నల్ స్టెయిన్స్ ఉంటాయి. ఎవ్రీబడి విల్ నాట్ హ్యావ్ ఎ వైట్ టీత్. సో కంప్లీట్ వైట్ ఉండమని చెప్పలేను. ఆ వైట్లో కూడా షేడ్స్ ఎట్లా ఉన్నాయో చూసుకోవాలి మనం. సో స్లైట్గా ఎల్లోయిష్ ఉన్న వైట్ కావాలి అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే వీ డూ సంథింగ్ ప్రొసీజర్ కాల్డ్ ఎస్ బ్లీచింగ్. అలా చేసినప్పుడు మనకు ఒక 2 షేడ్స్ కంప్లీట్గా ముందుకు వెళ్ళొచ్చు మనం అట్లా. ఓకే. అలాగే ఇప్పుడు బ్రేసెస్ గురించి మనం ఎక్కువగా వింటున్నాం. ఇన్విజిబుల్ బ్రేసెస్ అంటూ ఇంకా చాలా రకాలుగా వస్తున్నాయి. అసలు బ్రేసెస్ అనేది ఎప్పుడు సజెస్ట్ చేస్తారు? బ్రేసెస్ అని చెప్పాను కదా, ఇప్పుడు ఆర్థోడాంటిస్ట్ కన్సల్టేషన్ అనేది జనరల్గా మనకు 6 to 7 years ఏజ్లో పెట్టుకోవాలి. సో పెట్టుకున్నప్పుడు ఏంటంటే కొన్ని ఎర్లీ కండిషన్స్ ఎర్లీ స్టేజ్లో మనం ట్రీట్ చేయాల్సినవి ఉంటాయి. రొటీన్గా యాక్చువల్గా ఏంటంటే ఎనీ పేరెంట్ ఆర్ ఎనీ చైల్డ్ విల్ కమ్ టు అస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 12 to 13 years. అప్పుడు ఎందుకంటే మనకు అన్ని పర్మనెంట్ టీత్ వచ్చేస్తాయి. ఆ టైంలో జనరల్లీ వీ సజెస్ట్ విల్ గో ఫర్ ద బ్రేసెస్. సో మీరు అన్నట్టుగా అడ్వాన్స్ టెక్నిక్స్ అంటే వీ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ బ్రేసెస్. మీకు మెటల్ బ్రేసెస్ ఉన్నాయి, సిరామిక్ బ్రేసెస్ ఉన్నాయి. మనకు కొంతమందికి ఏంటంటే బ్రేసెస్ ట్రీట్మెంట్ కావాలి కనపడొద్దు అంటారు. అలాంటివి ఏంటంటే అలైనర్స్ అని ఒకటి కొత్తగా వచ్చినాయి, ప్లస్ లింగ్వల్ బ్రేసెస్ అని వచ్చాయి, ఇలా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ లేటెస్ట్గా మనకు ఉన్నాయి మార్కెట్లో. సో దీంట్లో కూడా మెటల్ బ్రేసెస్లో, సిరామిక్ బ్రేసెస్లో కూడా కొంచెం ఫాస్ట్గా కావాలి, నేను ట్రీట్మెంట్ టైం పీరియడ్ ఎవ్రీ మంత్కి నేను పెట్టుకోలేదు, 1.5 monthsకి 2 monthsకి రాగలుగుతాను అన్న వాళ్ళకి సెల్ఫ్ లాకింగ్ సిస్టమ్ ఆర్ సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్ అని చెప్పేసి అన్నాయి. అవి ఉన్నాయన్నమాట. ఇలాంటివన్నీ మేము లేటెస్ట్గా ఇంట్రడ్యూస్ చేసి మా హాస్పిటల్ అయితే ఆల్మోస్ట్ 7 to 8 years నుంచి చేస్తున్నాము. ఎస్, కొంచెం డీటెయిల్గా అసలు ప్రవిత డెంటల్ స్టూడియోలో ఉన్న టెక్నాలజీ కానీ ప్రెసెంట్ అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్స్ గురించి ఒక్కసారి వివరంగా. సో ప్రవిత డెంటల్ స్టూడియో అని చెప్పేసి జనరల్గా ఏంటంటే వీ హ్యావ్ అన్ ఐడియా. జనరల్గా అందరూ డెంటల్ హాస్పిటల్లో డెంటల్ క్లినిక్ అని చెప్పేసి అంటుంటారు. సో వై ప్రిఫర్డ్ డెంటల్ స్టూడియో అని చెప్పేసి ఎందుకు ప్రిఫర్ చేసినామంటే, you have a big event in your life. One thing is your birth. Second thing is big event is your wedding. Right. So which is so birth అనేది మన కంట్రోల్ లేదు. సెకండ్ థింగ్ ఈజ్ వెడ్డింగ్ అనమాట. ఓకే. సో దాంట్లో ఏంటంటే మనం గివ్ ఇంపార్టెన్స్, లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ యువర్ మేకప్, డ్రెస్సింగ్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్. సో ఇవన్నీ బాగున్నా కానీ స్మైల్ బాగాలేకపోతే మాత్రం దిస్ నథింగ్ లైక్ దాట్. ఓకే. సో వీ వాంటెడ్ టు క్రియేట్ దట్ బ్రైడల్ ప్యాకేజ్ అని చెప్పేసి ఐ గాట్ అన్ ఐడియా ఫ్రమ్ సబ్జెసాచి. మీకు చూసుంటారు టీవీ ప్రోగ్రామ్లో. సో దే హ్యావ్ ఎ something called as bridal packages. So we have that in the bridal packages with our dental studio. Okay. So like like before your big day, so we want your complete makeover of your smile, like complete like క్లీనింగ్ అని, పాలిషింగ్ అని చెప్పేసి, గమ్ లేజర్ ట్రీట్మెంట్ అని చెప్పేసి. కొంతమంది గమ్స్ కూడా డార్క్గా ఉంటాయి, దే వాంట్ బికమ్ స్లైట్లీ రెడ్డిష్గా, పింకిష్గా కావాలంటారు. సచ్ వాటందరికీ ఏంటంటే మనం లేజర్ ట్రీట్మెంట్ వల్ల స్లైట్గా పింకిష్ చేయడానికి ఉందన్నమాట. సో దిస్ ఆల్ టెక్నాలజీస్ వాట్ వీఆర్ అడ్వాన్స్మెంట్. అలాగే చెప్పినట్టుగా సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్ అని చెప్పేసి, అలైనర్స్ అని చెప్పేసి, వీ హ్యావ్ ఇంట్రావరల్ స్కానర్, ఇంట్రావరల్ కెమెరా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా పళ్ళు పుచ్చిపోయింది, పైన ఎక్కడో ఉంది, మీకు సరిగ్గా కనపడదు. సో వీ ఆల్ డిస్ప్లే దట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పేషెంట్. ఆ మానిటర్లో మేము చూపిస్తాం అనమాట. ఇలాంటివన్నీ చూస్తుంటే పేషెంట్ కూడా అర్థమవుతుంది, డాక్టర్ గారు చెప్పింది కరెక్టే అని చెప్పేసి అర్థమవుతుంది. దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్ విచ్ వీ హ్యావ్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ అవర్ హాస్పిటల్. ఓకే, కంప్లీట్ బ్రైడల్ ప్యాకేజ్ అని అంటారు. ఓకే, ఇట్స్ గ్రేట్. అయితే ఇప్పుడు ఇంకొక ప్రధాన సమస్య కామన్గా వినిపించేది బ్యాడ్ బ్రీత్, నోటి దుర్వాసన వస్తూ ఉంటుంది. అసలు ఇది ఎందుకు వస్తుంది అంటారు? సో ఒకటి ఏంటంటే మీకు లైక్ మీకు చెప్పినట్టుగా ఎంతముందు గార పట్టేసినట్టుగా ఉందని చెప్పేసి అంటారు, అది నెగ్లెక్ట్ చేస్తారు. అది ఏంటంటే మీకు గార పట్టేసినప్పుడు ఇట్ ఇస్ నాట్ ఎ పెయిన్ఫుల్. సో మీరు జనరల్గా డెంటిస్ట్ దగ్గరికి ఎప్పుడు వస్తారు? పన్ను నొప్పి ఉంటేనే వస్తారు, కడుపు నొప్పి ఉంటేనే వెళ్తారు, కాళ్ళు నొప్పి ఉంటేనే వెళ్తారు. డెంటల్ సమస్యలు కొన్ని ఏంటంటే మీకు సమస్య డ్యామేజ్ అవుతూ ఉంటుంది, బట్ ఇట్స్ నాట్ పెయిన్ఫుల్. సో అలాంటి వాటి గార పట్టేసి బాగా ఉన్నప్పుడు ఏంటంటే బ్యాడ్ బ్రెత్ వచ్చేస్తుంది. ఒకటి బ్రషింగ్, ఒకటి ఇంపార్టెన్స్ మీరు ఇంతకుముందు మాట్లాడారు. దాంతోపాటు ఇంకోటి అంటే టంగ్ క్లీనింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే. టంగ్ స్ట్రక్చర్ చూస్తుంటే కంప్లీట్గా ప్లెయిన్గా ఉండదు, స్లైట్గా మీ కాలీఫ్లవర్ ఎట్లా ఉంటుందో దాని మీద టంగ్ మీద చిన్న చిన్న మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్ లాగా ఉంటుంది. సో జస్ట్ ఇమాజిన్ వాట్ ఎవర్ యూ ఈట్ ఆర్ డ్రింక్ ఇన్ ద ఎవ్రీ డే ఈస్ గోయింగ్ టు అక్యుములేట్ దేర్.
ఓకే. అక్యుములేట్ అయినప్పుడు మీరు క్లీన్ చేసుకోకపోతే అలా ఎలా ఉండిపోతే టంగ్ మీద కూడా ఉంటుంది. టంగ్ క్లీన్ అవుతాం అందరూ చేసుకుంటా ఉంటారు. టంగ్ క్లీన్ అవుతాం చేస్తే పైన సర్ఫేస్ అంతా క్లీన్ అవుతుంది. సో ఇన్ బిట్వీన్ ద కాలీఫ్లవర్ హౌ డూ వాంట్ టు క్లీన్ ఇట్, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ విత్ హెల్ప్ ఆఫ్ యువర్ బ్రష్. మీరు బ్రష్ చేసుకున్న తర్వాత అదే బ్రష్తో మీరు టంగ్ కూడా క్లీన్ చేసుకుంటుంటే ఇట్ విల్ బి వెరీ క్లీన్ అండ్ నీట్. ఓకే. అదొకటి. ఇంకొకటి మీరు బ్రష్ వెళ్ళని చోట ఎలా క్లీన్ చేయాలనుకుంటే యూ హ్యావ్ టు యూజ్ ఎ మౌత్ వాష్. ఓకే. Mouth wash, mere n number of mouth washes are available in the market. If you feel that it is very concentrated, you dilute it with the help of your water. ఆ వాటర్ 10 ml లిక్విడ్ 10 ml వాటర్తో తీసుకొని డైల్యూట్ చేసుకొని మౌత్ వాష్ చేసుకుంటే బ్రష్ వెళ్ళని చోట కూడా క్లీన్ అవుతూ ఉంటుంది మీకు. ఓకే. అలాగే డైజెషన్ ప్రాపర్గా లేకపోయినా నోటి దుర్వాసన వస్తుంది వస్తుంది. అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గార్లిక్ ఆనియన్స్ ఎక్కువ తీసుకున్నా, వాటర్ ఇంటేక్ తక్కువైనా కానీ ఇలాంటి వల్ల కూడా మీకు దుర్వాసన వస్తుంది. ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, రీగర్జిటేషన్ వల్ల కానీ ఇలాంటివన్నీ వస్తుంటాయి. ఓకే. అసలు డెంటల్ సమస్యల్ని నార్మల్గా అబ్నార్మల్గా చూడాల్సిన సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి? నార్మల్గా అబ్నార్మల్గా అంటే లైక్ ఐ డెంట్ గెట్ దట్ కట్. ఓకే. అంటే ఒక సీరియస్ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా నొప్పి రాదు కాబట్టి మనం నెగ్లెక్ట్ చేస్తాము అని, కానీ ఒక సీరియస్ సిచ్యువేషన్స్ కూడా డెంటల్కి సంబంధించి ఏమన్నా ఉంటాయా? సీరియస్ సిచ్యువేషన్స్ అంటే ఐ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్. మార్నింగ్ లెగుస్తున్నా నాకు ఫోన్ చేస్తారు, ఎందుకంటే నైట్ సివియర్గా పెయిన్ ఉందని చెప్పేసి. సో దిస్ ఆర్ ఆల్ కాల్డ్ అక్యూట్ కేరీస్ అనమాట. దట్ ఈస్ వన్ థింగ్, అక్యూట్ డీకే అవ్వడం వల్ల. సెకండ్ థింగ్ ఏంటంటే ఏదైనా ఫ్రాక్చర్ అయిపోవడం వల్ల. ఆ ఫ్రాక్చర్ అయినప్పుడు మాత్రం అన్బేరబుల్ పెయిన్ ఉంటుంది వాళ్ళకి. అలాంటి వాటికి దిస్ ఆర్ ఆల్ ఎమర్జెన్సీస్. లేదు అంటుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో వెళ్తున్నారు బైక్ మీద పడిపోయారు, ఆ పళ్ళు పడిపోవడం వల్ల, ఇలాంటివన్నీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వాట్ వీ గెట్ ఇట్. ఆర్ ఎల్స్ జా ఫ్రాక్చర్స్, ఇట్లాంటివన్నీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వాట్ వీ హ్యావ్ జనరల్లీ. ఓకే. ఇప్పుడు ఫ్రాక్చర్స్ విషయంలో ఏం చేయాలి చేయకూడదు అంటారు ఇమీడియట్గా? మీరు ఇంకొకటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ పన్ను మనకు ఒకవేళ పడిపోయి పన్ను మొత్తంకి పడిపోయి వస్తుంది, దట్స్ కాల్డ్ ఎవల్స్ టూత్ అంటారు. అట్లాంటప్పుడు మనకి ఏంటంటే ఆ మట్టిలో పడ్డ పన్ను కానీ జస్ట్ వాటర్లో తుడిచేసి, ఎక్కడ మనకు జనరల్గా వాటర్ మిల్క్ ప్యాకెట్ అవైలబుల్ ఉంటుంది అది. సో మిల్క్లో పెట్టుకొని నియర్ బై డెంటిస్ట్ దగ్గరికి వస్తే కనుక అక్కడ ఉన్న సాకెట్ని కూడా అంతా క్లీన్ చేసేసి దాన్ని మళ్ళీ పన్ను పెట్టేసి స్టెబిలైజ్ చేస్తారు దాన్ని. అప్పుడు మనం అది కాపాడవచ్చు. అలాంటి సిచ్యువేషన్స్లో కొంచెం మనం కేర్ఫుల్గా తీసుకోవాలి. ఓకే. అలాగే ఓరల్ క్యాన్సర్ గురించి కూడా వింటున్నాం. అసలు ఓరల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? ఓరల్ క్యాన్సర్స్ మెయిన్లీ రిలేటెడ్ టు యువర్ టొబాకో యూస్. ఓకే. Whatever the way of tobacco, whether it's within the form of a pan or chewable tobaccos or smoking. సో ఇవంటివన్నీ క్యాన్సర్కి కారణకాలు. సో ఇవి ఎలాగా స్టార్ట్ అవుతాయంటే ఇనీషియల్గా స్లైట్ వైట్ ప్యాచెస్ లాగా తయారవుతాయి మీకు చీక్స్లో కానీ టంగ్ మీద కానీ వైట్ ప్యాచెస్ లాగా తయారవుతాయి. ఆ హ్యాబిట్ మనం కంట్రోల్ చేసుకోలేకపోతే కనుక ఈ మస్కులేచర్ అంతా ఫైబ్రస్గా టైట్గా అయిపోతుంది, మీరు మౌత్ ఓపెనింగ్ రెస్ట్రిక్ట్ అయిపోతుంది. సో నాకు రీసెంట్గా లాస్ట్ మంత్ వచ్చిన కేసు కూడా చాలా హ్యాబిట్ ఉండి సో ఎంతో పన్ను నొప్పితో బాధపడుతున్నాడు. సో అలాగే నేను ట్రీట్మెంట్ చేయాలి అంటే నేనేం చేయాలి, నా మెషిన్ లోపలికి వెళ్ళాలి. లైక్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎస్ హ్యాండ్ పీస్ అంటాం, ఆ లోపలికి వెళ్ళాలి అంటే మౌత్ ఓపెనింగ్ ఉండాలి. ఆ మౌత్ ఓపెనింగ్ లేనప్పుడు నేను ఏం చేయలేను. సో అలాంటప్పుడు ఏంటంటే కంప్లీట్గా ఫైబ్రస్ టిష్యూ ఏదైతే ఉందో అది నేను రిలీజ్ చేయాలి. సో కొంతవరకు ఉన్నది మస్కులేచర్లో నేను టాబ్లెట్స్ వల్ల కానీ ఇంజెక్షన్ వల్ల కానీ చేసుకోవచ్చు. అంతవరకు కూడా ట్రీట్మెంట్ అవ్వలేదు అనుకుంటే ఐ హ్యావ్ టు గో ఫర్ సర్జికల్ సెక్షన్ లాగా చేసేసి నేను రిలీజ్ చేయాలి. రిలీజ్ చేస్తే మౌత్ ఓపెనింగ్ వస్తుంది. మౌత్ ఓపెనింగ్ వచ్చిన తర్వాత దెన్ ఐ హ్యావ్ టు గో ఫర్ సమ్ ప్రొసీజర్. సో ఇవన్నీ తెచ్చుకోవడానికి ఎందుకు అని చెప్పేసి వీ జనరల్లీ గైడ్ ఆర్ వీల్ మోటివేట్ ద పేషెంట్ టు స్టాప్ ద టొబాకో హ్యాబిట్స్. ఓకే. మరి మీ దగ్గరకు వస్తున్న కేసెస్లో ఎన్నో చూసుంటారు ఓరల్ క్యాన్సర్కి సంబంధించిన కేసెస్లో యాక్చువల్గా టు బి ఫ్రాంక్ హైదరాబాద్లో చాలా తక్కువ ఉన్నాయండి. ఓకే. కొన్ని రీజన్స్ ఉన్నాయి వేరెవర్ నాట్ ఇన్ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా ఐ కెన్ చెప్పొచ్చు. సో నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో చాలా ఎక్కువ ఉన్నాయి అట్లాంటి క్యాన్సర్ కేసెస్. అంటే ఇందులో స్టేజెస్ ఉంటాయంటారా? వీ హ్యావ్ స్టేజెస్, వీ హ్యావ్ డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ వైజ్గా మన థర్డ్ స్టేజ్ మనకి వెళ్ళినప్పుడు ఇంకా వెరీ చెప్పాను కదా మీకు ఎట్లా ఉంటుందంటే సాఫ్ట్గా ఉన్నప్పుడు కొంచెం పర్లేదు, లైట్స్గా ఫైబ్రస్గా ఉన్నప్పుడు పర్లేదు, కంప్లీట్గా మజిల్ ఎంటాంగిల్ అయినప్పుడు ఇంకా అదే అడ్వాన్స్ స్టేజ్ అనమాట. ఇంకా అలాగే డాక్టర్ గారు పళ్ళు పుచ్చిపోతూ ఉంటాయి కామన్గా, పిల్లల్లో కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం. అసలు పళ్ళు ఎందుకు పుచ్చిపోతాయి? ఇన్ కేస్ పళ్ళు పుచ్చిపోయినప్పుడు ఏం చేయాలంటారు? ఇన్ కేస్ పళ్ళు తీసేయాల్సి వస్తే మళ్ళీ రీప్లేస్ కూడా ఎంతవరకు అవసరం? సో మీకు చెప్పాను ఇంతకుముందు పన్ను స్ట్రక్చర్ అనేది లేయర్ వైజ్ ఉంటుంది. సో ఇనీషియల్గా పళ్ళు పుచ్చిపోయినప్పుడు ఎనామిల్ వరకు పుచ్చిపోతే కనుక, సెకండ్ లేయర్ ఆఫ్ డెంటిన్ వరకు పుచ్చిపోతే కనుక ఆ క్యావిటీ మనం బ్లాక్ డీకే ఏదైతే ఉందో తీసేసి సిమెంట్ నింపేస్తాం. అంతకన్నా ముందు వెళ్ళిపోయింది, అంతకన్నా లోపలికి వెళ్ళిపోయింది అనుకో, నర్వ్ టిష్యూ వరకు వెళ్తుంది, అంటే పల్ప్ టిష్యూ వరకు వెళ్తుంది. అట్లాంటప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ చేసి మనం పన్ను కాపాడవచ్చు. కొంతమంది ఏంటంటే అది కూడా నెగ్లెక్ట్ చేస్తారు. అది కూడా నెగ్లెక్ట్ చేసినప్పుడు వేర్ వీ డోంట్ హ్యావ్ అవర్ కెపాసిటీ టు సేవ్ ద టూత్, అలాంటప్పుడు పన్ను తీసేస్తాం. పన్ను తీసేసినప్పుడు కొంతమంది అఫోర్డబిలిటీ ఉంది, కొంతమంది అఫోర్డబిలిటీ లేకుండా కూడా అలా తీసేసిన పన్ను నెగ్లెక్ట్ చేస్తారు. దానివల్ల సమస్యలు వచ్చేటివి ఏంటంటే అడ్జసెంట్ టీత్, మీకు అటుపక్క ఉన్న పన్ను ఇటుపక్క ఉన్న పన్ను గ్రాడ్యువల్గా
పక్క జరిగిపోతాయి. పైన పన్ను మీకు తినేటప్పుడు మీకు ఉపయోగపడాలి. కింద పన్ను లేదనుకోండి, పైన ఉన్నది ఏంటంటే హ్యాంగింగ్ ఉంటుంది, దాన్ని కూడా మళ్ళీ కింది జరుగుతుంది. సో ఒక్క పన్ను మీరు తీసేసిన తర్వాత రీప్లేస్మెంట్ చేసుకోకపోతే అడ్జసెంట్ 3 టీత్ డిస్టర్బ్ అవుతాయి. ఈ రీప్లేస్మెంట్ ఎలా చేయాలి అని చెప్పేసి డెంటిస్ట్ విల్ డిసైడ్ వెదర్ వీ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ టెక్నిక్స్, వెదర్ రిమూవబుల్ వెళ్ళాలా, ఫిక్స్డ్ వెళ్ళాలా అని చెప్పేసి. రిమూవబుల్ అంటే మన డైలీ నైట్ తీసుకోవడం పెట్టుకోవడం అట్లా ఉంటుంది రిమూవబుల్. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్ యంగ్ ఉన్నప్పుడు ఫిక్స్డ్ పెట్టుకుంటారు. ఫిక్స్డ్ పెట్టుకున్న ఒక పన్ను పోయిందనుకోండి, అక్కడే పన్ను పెట్టాలి అంటే వీ హ్యావ్ ప్రొసీజర్ కాల్డ్ ఎస్ ఇంప్లాంట్స్. చిన్ని స్క్రూ ఒకటి బోన్ లోపల పెట్టేసి అక్కడ పన్ను స్టెబిలైజ్ చేసి పెట్టేస్తాం. అది కాకుండా మీకు సెకండ్ ప్రొసీజర్ ఏంటంటే అడ్జసెంట్ టీత్, అటుపక్క పన్ను ఇటుపక్క పన్ను ఉన్నాయి కదా, సో దాన్ని షేప్ చేసేసుకోండి, ప్రిపరేషన్ చేసుకొని ఒక బ్రిడ్జ్ లాగా పెట్టేస్తాం. సో ఎయిదర్ వే ఆఫ్ ఎదర్ రిమూవల్ కానీ ఇంప్లాంట్ కానీ బ్రిడ్జ్ లాగా కానీ, సో ఈ 3 టైప్స్ ఏదన్నా కానీ రీప్లేస్మెంట్ మస్ట్. అలా వదిలేయడానికి మాత్రం ఉండకూడదు. అలాగే ఓల్డ్ ఏజ్లో తీసుకుంటే కూడా పళ్ళ సమస్యలు ఎక్కువగా ఉంటాయి, కంప్లీట్గా ఊడిపోయి కూడా ఉంటాయి. సో వాళ్ళకి సెట్ పెడుతూ ఉంటారు. సో ఇది ఎలా చేస్తారు? కంప్లీట్గా లేకున్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఏంటంటే నా దగ్గరకు వచ్చే కేసెస్ మేబీ ఒక 4 టీతో 5 టీతో ఉన్న వాళ్ళు వస్తుంటారు, లేదా మొత్తానికి లేకుండా ఉంటారు. ఆ 5 టీత్ కూడా మాకు సపోర్ట్ సరిపోతుందా లేదా అని చూసుకోవాలి. అవి కూడా లేవనుకోండి, అవి మొత్తం తీసేస్తాం. కంప్లీట్గా మీకు పుట్టినప్పుడు ఎలా ఉంటారో పళ్ళు లేకుండా, పెద్దవాళ్ళు కూడా అలానే ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మనకు పళ్ళు లేకుండా, కంప్లీట్ పళ్ళు లేక మాత్రం తినడానికి వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇట్లాంటి వాళ్ళం వీ హ్యావ్ డెంచర్స్. డెంచర్స్ అని చెప్పేసి మనం రిమూవబుల్ డెంచర్స్ అంటే రోజు నైట్ తీసుకోవడం పెట్టుకుంటాము. లేదు కొంచెం బోన్ సపోర్ట్ బాగుంది, గట్టిగా ఉంది, వాళ్ళకి డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఏది లేదనుకుంటే కనుక వాళ్ళకి ఇంప్లాంట్స్ పెడతాం. పైన ఒక 4 కింద ఒక 4 అంటే ఆల్ ఆన్ 4 కానీ ఆల్ ఆన్ 6 కానీ ఇంప్లాంట్స్ పెట్టేసి ఆ ఇంప్లాంట్ సపోర్ట్ తీసుకొని డెంచర్స్ పెడతాం. అట్లాంటి వాళ్ళకి బోన్ సపోర్ట్ బాగుందంటే కనుక ఇంప్లాంట్ బేస్డ్ డెంచర్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇంప్లాంట్ బేస్డ్ అంటే ఇది పర్మనెంటా? పర్మనెంట్ ఉంటుంది. ఓకే, అంటే తీయక్కర్లేదు. ఓకే, అలాగే అసలు దంత సమస్యలకు సంబంధించి ఉన్న అపోహలు ఏంటి? దంత సమస్యలు ఉన్న అపోహలు అంటే మనకు ఒకటి ఓల్డ్ ఏజ్ నుంచి ఒకటి అపోహ ఏంటంటే మనకు పళ్ళు తీసేస్తే మన కళ్ళు చూపు తగ్గుతుందేమో అని చెప్పేసి అంటుంటాం. సో అదొకటి ఉంది. ఒకటి ఏంటంటే జనరల్గా మనకి ఈ జనరేషన్లో దవడ పన్ను ప్రాబ్లమ్స్ ఒకటి చాలా ఎక్కువ వస్తున్నాయి. సో విజ్డమ్ టూత్ అంటారు. ఆ విజ్డమ్ టూత్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ జా సైజు టీత్ సైజు మ్యాచ్ అవ్వకపోవడం వల్ల ఆ లాస్ట్ పన్ను మనకు బోన్ లోపల లాక్ అయిపోయి ఉంటుంది. అలాంటి పన్నుని మేము ఏం చేస్తామంటే, మీకు తినడానికి ఉపయోగపడట్లేదు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్ బ్రషింగ్ అక్కడ వరకు వెళ్ళట్లేదు. సో దానివల్ల పక్క పన్నుకు అడ్జస్టెంట్ టీత్కి ప్రాబ్లం ఉంటుంది, ప్లస్ అది లాక్ అయిపోయి ఉంది. అట్లాంటివన్నీ తీయించమని చెప్పేస్తాం. జనరల్గా పేరెంట్స్ చెప్తుంటాం. జనరల్గా ఈ ప్రాబ్లమ్స్ వచ్చేటి 18 to 25 yearsలో వస్తుంటాయి. అవి అది తీసేసినప్పుడు కళ్ళకి ఏమన్నా అవుద్దా అని చెప్పేసి ఫస్ట్ క్వశ్చన్ ద పేరెంట్ జనరలీ విల్ ఆస్క్. అదొకసారి. సెకండ్ థింగ్ ఏంటంటే, మీ బ్రేసెస్ ట్రీట్మెంట్ గురించి చెప్పాం. ఆ బ్రేసెస్ ట్రీట్మెంట్ బాగా ఇర్రెగ్యులర్గా ఉండి బాగా ఎత్తుగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే, మేము మధ్య ప్రీమోలర్స్ అని చెప్పేసి ఒక 4 తీయాల్సి వస్తుంది కొన్ని కేసెస్లో. అలా తీస్తే మీకు పన్ను మనకు చూపు తగ్గుతుందా అని చెప్పేసి అపోహ ఉంది. ఈ అపోహ ఎలా మొదలైందంటే కనుక, ఇంతకుముందు ఓల్డ్ ఏజ్లో మన సిస్టమ్ అంతా అడ్వాన్స్ కానప్పుడు ఏంటంటే, ఏజ్ పెరుగుతున్న కొద్దీ పళ్ళు ఊడిపోతుండేవి. ప్లస్ ఇప్పటికైనా మన 40 years దాటినాయి అంటే మనకు స్పెక్స్ రావడం ఇదైపోయింది. సో పళ్ళు ఊడిపోతుంటే మన కంటి చూపు తగ్గుతుందేమో అని చెప్పేసి అట్లా అపోహ ఇప్పటికీ ఇంకా కంటిన్యూ అవుతుంది అట్లా మనకి. ఓకే, అలాగే డెంటల్ హెల్త్కి సంబంధించి ఒక ప్రాపర్ డైట్ అనేది ఎంతవరకు అవసరం అంటారు? ప్రాపర్ డైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మేడం. స్టిక్కీ ఫుడ్ లైక్ షుగరీ ఫుడ్స్ కొంచెం, ఇంటర్మీడియట్ లైక్ స్నాక్స్ కొంచెం అవాయిడ్ చేయాలి. ఫైబ్రస్ ఫుడ్ లైక్ మీ క్యూకుంబర్ కానీ క్యారెట్స్ కానీ ఇట్లా ఫైబ్రస్ ఫుడ్ వేర్ యూ ఇంక్రీజ్ ద సెలైవేషన్, అలాంటివన్నీ తీసుకుంటూ ప్లస్ వాటర్ ఇంటేక్ తీసుకుంటే కనుక డెంటల్ సమస్యలు కొంచెం వరకు అవాయిడ్ చేయొచ్చు. అలాగే డాక్టర్ గారు, ఎలైనర్స్ అని వింటూ ఉంటాం. అసలు ఎలైనర్స్ అంటే ఏంటి? అలాగే హోమ్ బేస్డ్ ఎలైనర్స్ అంటే ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ చేస్తాం అంటున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్? సో మీకు బ్రేసెస్ ఇంతకుముందు చెప్పాను, బ్రేసెస్లో ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. స్టీల్ బ్రేసెస్ అని, సిరామిక్ అని, లింగ్వల్ అంటే లోకల్ సైడ్ పెట్టుకునే బ్రేసెస్ కానీ. సో ఇవన్నీ వద్దు, నాకు కొంచెం ఎస్థెటిక్గా కావాలి అంటే లేటెస్ట్గా మనకు మార్కెట్లో ట్రెండింగ్ నడుస్తుంది ఏంటంటే అలైనర్స్ గురించి. సో వీటిలో కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ కేస్ వీ కాంట్ ట్రీట్ విత్ అలైనర్స్. సో మీరు అన్నట్టుగా హోమ్ బేస్డ్ అలైనర్స్ అన్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా కార్డియాక్ ఇష్యూ వచ్చిందనుకోండి, మీరు గూగుల్లో సెర్చ్ చేసేసి ట్రీట్మెంట్ చేయించేసుకుంటారా? ఒకటి అడుగుతున్నాను మిమ్మల్ని, గూగుల్లో సెర్చ్ చేసి ట్రీట్మెంట్ చేయించుకుంటారా? నో చేసుకోరు. సో అలాంటప్పుడు మీరు గూగుల్లో సెర్చ్ చేసేసి ఇంటికి వచ్చి చేసేస్తామని. సో కంప్లీట్ డెంటల్ సెటప్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ మేడం. సో వీ నీడ్ టు హ్యావ్ ఎ క్లినికల్ ఎగ్జామినేషన్, రేడియోగ్రాఫిక్ ఎగ్జామినేషన్ అండ్ టూత్ స్కానింగ్. ఇవన్నీ చేసి ఒక ప్రొఫెషనల్గా, నేను మీకు చెప్పానండి, నా స్పెషలిస్ట్ గొప్పతనం చెప్పట్లేదు. వీ హ్యావ్ స్ట్రగుల్డ్ ఫర్ అబౌట్
5+3 years 8 years స్ట్రగుల్ చేసి ఒక పొజిషన్కి వచ్చాం. సో ఇవాళ రేపు ఏంటంటే టూత్స్ మీ ఇంటికి వచ్చే స్కానింగ్ చేసేసి ఒకడో ఉన్నారు, మీ డాక్టర్ ఎవరో తెలియదు, ఆ స్కానింగ్ చేసేవాడు టెక్నికల్ పర్సన్ చేసేసి అది కంపెనీకి పంపించేసి అక్కడ నుంచి అలైనర్స్ వచ్చేస్తాయి. అవి పేరు పెట్టేసుకుంటారు. మధ్యలో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళని కాంటాక్ట్ చేయాలి. సో యూ డోంట్ హ్యావ్ ఇంటరాక్షన్ విత్ ఇన్ డాక్టర్ అండ్ ద పేషెంట్. సో ఈ సమస్యని మీరు పర్సనల్గా ఎలా చేసుకుంటారు? వీ హ్యావ్ నెంబర్ ఆఫ్, టు బి ఫ్రాంక్, నా ప్రాక్టీస్లో ఐ గాట్ నియర్లీ అబౌట్ 10 to 12 కేసెస్ వేర్ ద గాట్ అ ఫెయిల్యూర్ విత్ ద హోమ్ బేస్డ్ అలైనర్ ట్రీట్మెంట్. సో ప్రొఫెషనల్ కంప్లీట్గా టచ్ ఉండాలి. సో మీకు పన్ను మీద కూడా అలైనర్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే వీ పుట్ సంథింగ్ కాల్డ్ ఎస్ అటాచ్మెంట్స్ అని పెడతాం. ఆ అటాచ్మెంట్స్ అనేది ఆ టెక్నికల్ పర్సన్స్ పెట్టలేరు. పెట్టినా కానీ మీకు ఇంట్లో సెటప్కి పెట్టడానికి మీకు డెంటల్ సెటప్ చూసుంటారు ఎట్లా ఉంటుందని చెప్పేసి. ఆ సెటప్ నేను మొత్తం తీసుకొచ్చి ఇంట్లో చేస్తానంటే ఎట్లా ఉంటుంది? సేమ్ థింగ్, మీకు ఒక పేస్ మేకర్ పెట్టాలి, కార్డియక్ సర్జన్ మీ ఇంటికి వచ్చి నేను పెట్టేస్తాను ఇంట్లో అంటే మీరు ఒప్పుకుంటారా? మరి ఇక్కడే ఒక క్వశ్చన్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సింగ్ అనేది ఇప్పుడు ఈ డెంటల్ సమస్యలకు కూడా ఎంతవరకు కరెక్ట్గా ఉంది, అసలు ఎంతవరకు ట్రస్ట్ చేయాలి అంటారు? నాట్ ఓన్లీ ఫర్ అలైనర్స్, నాట్ ఓన్లీ ఫర్ అలైనర్స్, నాట్ ఓన్లీ ఫర్ డెంటల్. సో ఇవాళ రేపు ఎట్లా ఉందంటే అంతా మీడియా మీద డిపెండ్ అయ్యి ఉంది. మరి మీకు ఒక వస్తువు కావాలనుకుంటే మీరు ఫస్ట్ స్క్రోల్ చేస్తున్నారు, అది ఎంతవరకు జెన్యూనా అని చెప్పేసి చెక్ చేయడం లేదు. అది జనరల్గా మీకు ఏదో ఒక వస్తువు అంటే ఈరోజు మీరు వాడతారు వదిలేస్తారు, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. బట్ హెల్త్ విషయానికి వచ్చినప్పుడు ఐ సిన్సియర్లీ సజెస్ట్ దట్ డోంట్ టేక్ ఎనీ రిస్క్. యూ హ్యావ్ ఎ రైట్ టు డిమాండ్. మీ డాక్టర్ ఎక్స్పీరియన్స్ చూడొచ్చు, మీ డాక్టర్ సర్టిఫికేట్ చూడొచ్చు, ఎన్ని రోజులు అంటే ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తున్నారు అని చెప్పేసి మీకు అంతా కంప్లీట్ చేసుకొని యూ కెన్ అప్రోచ్ యువర్ డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. అసలు దంత సమస్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రెజెంట్ అందుబాటులో ఉన్న టెక్నాలజీ గురించి అన్ని రకాలుగా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ముఖ్యంగా ప్రవిత డెంటల్ స్టూడియోలో ఉన్న ఈ బ్రైడల్ ప్యాకేజ్ గురించి చాలా కొత్తగా ఉంది, బాగుంది, సక్సెస్ అవ్వాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇది ఇవాల్టి Prime9 హెల్త్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ Prime9.